హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనం చేయబోతున్న రెసిపీ ఎగ్ పులుసు. ఈ విధంగా ఎగ్ పులుసు చేస్తే చాలా టేస్టీగా గ్రేవీ చిక్కగా వస్తుంది. బాయిల్డ్ ఎగ్ తినని వారైనా సరే ఇలా ఎగ్ పులుసు చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి తినని వారు కూడా తినేస్తారు. ఇలాంటి టేస్టీ అండ్ హెల్దీ ఎగ్ పులుసుని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. మనం ఈ రుచికరమైన ఎగ్ పులుసుని చేయడానికి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని ఒక 1 టైం వాష్ చేసి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. నేను ఒక 5 కోడిగుడ్లని ఉడకబెట్టుకుంటున్నాను. కొన్ని వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఎగ్స్ పెట్టి ఉడకబెట్టుకోవాలి. ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత ఎగ్స్ పైన ఉన్న పొట్టు తీసి ఎగ్స్ని మంచిగా వాష్ చేసుకొని ఎగ్స్కి అక్కడక్కడ ఘాట్లు చిన్నగా పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ కానీ ఒక కడాయి కానీ పులుసు మరిగించడానికి వీలుగా ఉండేది ఏదైనా పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకొని పెద్దగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని ఇందులో వేసుకోవాలి. ఒక టమాటోని కూడా వేసుకోవాలి. ఇవి ఇలా దూరగా ఫ్రై అయిన తర్వాత మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మీరు ముందుగా పెట్టుకున్న కడాయిలోనే కొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు మరియు టమాటోస్ వేయించి మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి. ఇది 1 నిమిషం పాటు ఇలాగే మగ్గనిచ్చిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అవ్వనిచ్చి ఆ తర్వాత సరిపడా కారం, సరిపడా ఉప్పు వేసుకొని మరి కాసేపు మగ్గనివ్వాలి. మగ్గిన దానిలో ముందుగా చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉంటే కొంచెం మెంతి పొడి కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మరుగుతున్న పులుసులోకి ముందుగా ఉడకబెట్టి ఘాట్లు పెట్టి పక్కకు ఉంచుకున్న ఎగ్స్ని ఈ పులుసులో వేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని మంచిగా మరగనివ్వాలి. ఇలా మరుగుతూ ఇది దగ్గర పడుతూ ఉంటుంది. ఈ పులుసు కన్సిస్టెన్సీ ఇలా దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇలా పులుసు మీకు ఏ కన్సిస్టెన్సీలో నచ్చుతుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పులుసుని మరిగిస్తూ ఉంచండి. పులుసు మీకు నచ్చినట్టుగా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత అందులోకి కొత్తిమీర పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పులుసు రెడీ. ఇంత సింపుల్గా ఇంత టేస్టీగా ఎగ్ పులుసుని ఇంట్లోనే మనం హెల్తీగా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అసలు బాయిల్డ్ ఎగ్స్ అంటే తినని వారు కూడా ఇలా చేసి పెడితే తింటారు. ఎందుకంటే మనము ఉడకబెట్టిన ఎగ్స్కి ఘాట్లు పెట్టడం వల్ల ఆ పులుసు ఆ మసాలా అనేది ఎగ్స్కి మంచిగా పడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలానే మన ఛానల్ని సపోర్ట్ చేయండి.